భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు గిరిజన సంస్కృతి సిద్దమవుతోంది. 13,000 మంది గిరిజన బాలికలు మహిళలతో నిర్వహించనున్న భారీ థింసా నృత్య ప్రదర్శన కోసం రిహార్సల్స్ జోరుగా సాగుతున్నాయి. ఒకే తాళానికి వేలాది అడుగులు పడుతుండగా భోగాపురం ప్రాంగణం సాంస్కృతిక వైభవంతో కలకలలాడుతోంది. ఉత్తరాంధ్ర వైభవం చాటేలా ప్రధాని మోదీకి సాగర స్వాగతం పలుకుతామంటున్న మంత్రి సంధ్యారాణితో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికే ఘట్టాన్ని ఒక గిన్నిస్ రికార్డు నెలకొల్పే విధంగా చేసేందుకు 13,000 మంది మహిళలు అలాగే బాలికలతో ఒక నృత్య ప్రదర్శనలో ఇవ్వనున్నారు. మొత్తం గిరిజన విద్యార్థినులు అలాగే మహిళలే చేసే ఈ నృత్యం ద్వారా మోడీకి ఘనస్వాగతం అనేది పలకనున్నారు. మరి ఈ గిరిజన నృత్యం ప్రత్యేకత ఏంటి అని వివరించేందుకు మనతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, గిరిజన సంప్రదాయ రీతిలో ఈసారి మోడీకి స్వాగతం పలికే కార్యక్రమం ఒక రికార్డు నెలకొల్పాలని చూస్తున్నారు. ఏంటి అసలు విశిష్టతలు ఏంటి? ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మా అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టడమే నిజంగా మాకెంతో గర్వకారణం. మా గిరిజనులకు ఆరాధ్య దైవమైనటువంటి అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం. వీఆర్ బ్లెస్డ్. ఈరోజు యాక్చువల్గా ఎవరైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా అంటే మనం మీ అందరికి కూడా తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. మన ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలి అంటే హైదరాబాదో ముంబయో ఎక్కడికో వెళ్ళి ఫ్లైట్ ఎక్కాల్సిన పరిస్థితి. ఈరోజు బస్సు వస్తుందా అని ఎగతాళి చేసిన మనుషుల నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చే భోగాపురం ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరు సీతారామరాజు గారి పేరుతో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి మా గిరిజనులందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఈ విమానాశ్రయాన్ని మోడీ గారు ప్రారంభం చేయడానికి వస్తున్నారు. మోడీ గారితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా రావటం మా పిల్లలు, ఎందుకంటే మా పేరు పెట్టుకున్న ఇది మాదే అనుకుంటున్నాం. మేమైతే మా ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేస్తున్నటువంటి పెద్దలు వస్తున్నారు కాబట్టి మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పిల్లలతో ఒక అద్భుతమైన దింసా నృత్యం, దింసా డ్యాన్స్ ఏంటంటే అది మా సంస్కృతికి సాంప్రదాయానికి మా కళలకి ఆదివాసీలకు పెట్టింది పేరు. కాబట్టి మా పిల్లలంతా కూడా అందరూ 13,000 మంది పిల్లలు ఈరోజు దింసా డ్యాన్స్ చేస్తూ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతారు. దాదాపు 10 రోజుల నుంచి పిల్లలు చాలా చక్కగా వీళ్ళంతా ట్రైన్ అవుతున్నారు. ఎందుకంటే ప్రపంచమే చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అవార్డు పొందబోతుంది అని నాకు మనస్ఫూర్తిగా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది రికార్డు స్థాయి. 13,000 మంది పిల్లలు ఒకే స్థానంలో ఒకే దగ్గర కూర్చుని పెట్టి వాళ్ళని ఈరోజు రేపు ప్రాక్టీస్ చేయిస్తాం. పిల్లలందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలు 13,000 మంది మొత్తం అమ్మాయిలే. అందరూ మొత్తం గిరిజన సంప్రదాయాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాం. కాబట్టి ఈ 2 రోజులు ప్రాక్టీస్ ఇక్కడే ఉంటుంది. ఎల్లుండు ప్రధానమంత్రి గారికి అద్భుతంగా మేము స్వాగతం తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారికి అద్భుతంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అంటే వీళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు అవి చూస్తున్నారు? 10 రోజుల నుంచి అంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి వసతులు కానీ లేకపోతే ఇతర ఏర్పాట్లు అవి ఎలా చూస్తున్నారు? ఏంటి పిల్లలు ఇబ్బంది పడకుండా? మన్యం జిల్లా నుంచి 5,000 మంది, అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి 6,000 మంది, పోలవరం జిల్లా నుంచి 2,000 మంది, మొత్తం 13,000 మంది పిల్లలు ఈరోజు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఈరోజు ఏంటంటే ఎవరి స్కూల్లో వాళ్లే ట్రైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదాభార్గవి గారు మొదటి నుంచి దీని మీద బాగా ఇనిషియేట్ తీసుకుంటున్నారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీటి మీద. ఎందుకంటే పిల్లలకి మొదటి నుంచి ట్రైన్ చేయడం కానీ పిల్లల్ని బాగా దీని మీద, ఎందుకంటే దింసా అనేది మా నరనరాల్లో ఉంది. దింసా అనేది ప్రత్యేకంగా మాకెవరూ నేర్పించక్కర్లేదు. ఎందుకనంటే దింసా డ్యాన్స్ చేయడంలో పుట్టిన బిడ్డ నుండి ముసలివాళ్ళ వరకు మేమందరం దింసా డ్యాన్స్ చేయగలం. కానీ దాన్ని ఒక పాట రూపంలో పెట్టి ఇక్కడ మా సంస్కృతి సంప్రదాయాలు, కాఫీ, అలాగే మా జీవన విధానం, అరకు కాఫీని అన్నిటిని మేళవించి, అలాగే ఈ ప్రకృతి అందాలు. ఎందుకంటే చాలామంది ఊటీ వెళ్ళిపోతారు. మీరు ఒక్కసారి అరకు పడరి వెళ్ళి చూడండి. చాలామంది వాటర్ ఫాల్స్ ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నారు. మన్యం జిల్లా వచ్చే వాటర్ ఫాల్స్ చూడండి. ఎందుకంటే ఈ ప్రకృతి అందాలు కూడా మా దగ్గర చాలా బాగుంటాయి. స్వచ్ఛమైన మనసున్నటువంటి గిరిజనులు. మేము ఏది చేసినా అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ డ్యాన్స్ ఎంతసేపు ఉంటుంది? మోడీ గారు ఎంతసేపు ఈ డ్యాన్స్ చూస్తారు? దారిలో వెళ్తూ చూస్తారా? అసలు ఏంటి ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా 5 to 6 minutes సాంగ్ అంటే ఈ 5 to 6 minutes సాంగ్స్ కూడా మా పిల్లలు చేస్తూ ఉంటారు. మోడీ గారు అలా మనం అటువైపు నుండి ఎంటర్ అవుతారు.
మోడీ గారు ఇది వెళ్ళడానికి దాదాపు 2-3 మినిట్స్ పడుతుంది. ఆ 2-3 మినిట్స్లో పిల్లలు డ్యాన్స్ చూసుకుంటూ వెళ్తారు. మళ్ళీ మా అరకు కాఫీ కూడా ఆస్వాదిస్తారనే మేము ఒకటి ఇది కూడా పెడుతున్నాం. కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా తర్ఫీదు అవుతున్నారు. థ్యాంక్ యూ. ఇది మోడీ స్వాగత ఏర్పాట్లకు సంబంధించి మంత్రి చెప్పిన విశేషాలు. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం విమానాశ్రయం నుంచి.